నమస్కారం. ఆస్ట్రో టైమ్ ఛానల్కి స్వాగతం. దాంపత్య జీవితంలో వచ్చే అవరోధాలకి వాటికి వాస్తు ప్రభావం ఎంతవరకు ఉంటుందో ఈరోజు మనము జ్యోతిష విశారద వాస్తు ఆచార్య అయిన డాక్టర్ పప్పు లలిత గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఈ దాంపత్య జీవితానికి వాస్తు ప్రభావం ఎంతవరకు ఉంటుంది? వాస్తు ప్రభావం దాంపత్య జీవితానికనే కాదు, అసలు మొత్తం లైఫ్ మీదే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే క్వార్టర్స్ అవి కడతారు కదా, వాటికి ఏమైనా వాస్తు చూస్తారా? ఎలా అయినా ఉంటాయి కదా, అందులో ఇంతకాలం సర్వీస్ చేసాం, అంతకాలం సర్వీస్ చేసాం, ఇట్ మేడ్ నో డిఫరెన్స్ టు అస్ అంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆస్ట్రాలజీ, వాస్తు. ఆస్ట్రాలజీ కార్ అనుకోండి, వాస్తు రోడ్ అనుకోండి. ఇప్పుడు మీ కారు చాలా బ్రహ్మాండమైన కారు, ఎలాంటి రోడ్లోనైనా వెళ్ళిపోతుంది. అదే కారుకి కనుక ఒక 20-30 సంవత్సరాలే వాడి ఉన్న కారు, దానికి బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్న కారు అనుకోండి, గతగలు గోతుల్లోంచి వెళ్ళాలి అంటే మీరు కంపేర్ చేసుకోండి రెండు కార్లు. ఇప్పుడు నేను ఆ రోడ్ అంటే వెళ్ళేనే, నాకేం ప్రాబ్లం లేదు అంటే ఆ కారు బాగుంది, ప్రాబ్లం లేదు. మరి ఇప్పుడు కారు బాగలేదు, రోడ్ అయినా బాగుండాలి కదా. సో ఈ రెండిటికి ఒక రిలేషన్షిప్ ఉంటుంది. ఇప్పుడు ఆస్ట్రాలజీలో మనం ఏదైతే ఐడెంటిఫై చేస్తామో ఒక ప్రాబ్లం ఉంటుందని, దాన్ని వాస్తు ద్వారా మనం సెట్ చేసుకోవచ్చు టు సమ్ ఎక్స్టెంట్. మొత్తం జాతకాన్ని మొత్తం మార్చేది. ఇట్ విల్ ఓన్లీ హెల్ప్ యూ ఐడెంటిఫై ద వీక్ పాయింట్ అండ్ హార్మనైజ్. వాస్తు అంటే 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 బేసిక్లీ ఇట్ ఈస్ ఎనర్జీ, హార్మనైజింగ్ ది ఎనర్జీ ఇన్ ద ప్లేస్. ఎక్కడ మీరు ఉంటారో, వెరెవర్ యూ లివ్, అక్కడ ఎనర్జీని హార్మనైజ్ చేయడం ఇస్ ద పర్పస్. అది ఓన్లీ వెంటిలేషన్ ఒకటే కాదు, అన్ని కిటికీలు 4 పక్కల కిటికీలు పెట్టేసుకొని 4 పక్కల డోర్లు పెట్టేసుకుంటే వెంటిలేషన్ వస్తుంది కదా అంటే, అది వెంటిలేషన్ ఒకటే కాదు. ఇప్పుడు మీరు పూర్వం ఇల్లు చూసారంటే వాటి స్ట్రక్చర్ వేరుగా ఉంటుంది. బ్రహ్మస్థానం అని మండువా టైప్ ఇల్లు ఉంటాయి, మధ్యలో బ్రహ్మస్థానం, చుట్టూ గదులు ఉంటాయి. బ్రహ్మస్థానం నుంచి ఎనర్జీ ప్రతి రూమ్ కి వెళ్తుంది. వాళ్ళు ఏంటంటే బ్రహ్మస్థానం వదలాలి, బ్రహ్మస్థానం ఎంప్టీ, దాన్ని వదలాలి. ఇప్పుడు బ్రహ్మస్థానం చూస్తున్న ద్వారం ఉందంటే అట్లీస్ట్ అదేనా కొంతవరకు బెటర్. కానీ ఇప్పుడు ఉండే సైడ్ బెడ్రూమ్స్ కి వాటికి అసలు బ్రహ్మస్థానం నుంచి ఎనర్జీ వెళ్ళదు. బ్రహ్మస్థానాన్ని చూడట్లేదు ఒక బెడ్రూమ్ అంటే అందులో ఎనర్జీ హార్మనైజ్ అయ్యి లేదు. ముందు అదొక డిఫెక్ట్. అంటే ఇప్పుడు డూప్లెక్స్ హౌస్ కి, డూప్లెక్స్ హౌస్, ట్రిపుల్ హౌస్ ఏవైనా తీసుకోండి, అంటే కొంతవరకు మనం చెయ్యలేనివి కొన్ని ఉంటాయి. ఇప్పుడు అపార్ట్మెంట్లోని మన పూర్వ ఏన్షియంట్ వాస్తు ప్రకారం ఏది కూడా చేయడానికి వీలు పడదు. కానీ ఎంత వీలవుతుందో అంతలో కూడా కొంచెం ప్రికాషన్ తీసుకోకుండా ప్లాన్ నచ్చినట్టు కట్టేసుకుంటే హార్మనైజ్డ్ ఎనర్జీ ఉండదు. ఎక్కడ ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఏకాంతంలో స్పెండ్ చేసే టైం ఏదైతే ఉంటుందో అది స్టెబిలిటీని ఇచ్చే ప్లేస్ అవ్వాలి. మూవింగ్ గా ఉండేలాంటి ప్లేస్ అవ్వకూడదు. ఆ స్టెబిలిటీ ఉండే ప్లేస్ ఏంటి అంటే ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉంటుంది ఇంటి మొత్తంలో. ఇప్పుడు మీకు వంట చేయడానికి ఒక ప్లేస్, అది దేని బట్టి ఉంటుంది అంటే సన్ మూవ్మెంట్ ని బట్టి ఉంటుంది. ఈస్ట్ నుంచి అలాగా వెస్ట్ కి వస్తాడు. సో సన్ తో పాటే మన అలైన్మెంట్. సో సన్ ఎటు ఉంటాడో అటువైపు తిరిగి మనం ఆ పనులన్నీ ఆ టైంలో చేస్తూ ఉంటాం. సో సౌత్ ఈస్ట్ లో కుకింగ్ అంటారు. అలా మాస్టర్ బెడ్రూమ్ అన్నది సౌత్ వెస్ట్ లోనే ఉండాలి, బికాస్ అది స్టెబిలిటీని ఇండికేట్ చేయాలి. అంటే స్టెబిలిటీ ఉండే ప్లేస్ అది. అదే మీరు నార్త్ వెస్ట్ లో పెడితే అది మూవింగ్ ఎనర్జీ. అది గెస్ట్లు వచ్చారనుకోండి, వాళ్ళకి మీరు నార్త్ వెస్ట్ ఇవ్వచ్చు. స్టెబిలిటీ ఉండే ప్లేస్ వాళ్ళు ఎక్కువసేపు ఒక రోజు 2 రోజులు అలా ఉంటారు అంతే. కానీ ఈ సౌత్ వెస్ట్ ఇప్పుడు మామూలుగా రిలేషన్షిప్ కే కాదు, నార్త్ నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది. అంటే నార్త్ సైడ్ బాగా పెట్టుకుంటే ఒక వాటర్ ఎలిమెంట్ పెట్టడం, బ్లూ కలర్ పెట్టడం లాంటివి చేసినప్పుడు వెల్త్ ఇన్ఫ్లో వస్తుంది. కానీ వెల్త్ రావడం కాదు, వచ్చింది నిలబడాలి కూడా. బట్ దాన్ని ఎక్కడ పెట్టాలి? సౌత్ వెస్ట్ లో పెట్టాలి. అందుకే మీకు చాలా సార్లు బీరువాకి ఇది ప్లేస్మెంట్ అని సౌత్ వెస్ట్ లో పెట్టమని చెప్తూ ఉంటారు. దట్ ఈస్ వేర్ ఇట్ స్టేస్, లింగర్ అవ్వాలి. సో వచ్చిన వెల్త్ అక్కడ ఉండాలి. సో స్టెబిలిటీకి సౌత్ వెస్ట్ కనుక సౌత్ వెస్ట్ లోని మాస్టర్ బెడ్రూమ్ పెట్టుకోవడం ఇస్ ఐడియల్, మోస్ట్ ఐడియల్ ప్లేస్ ఫర్ హస్బెండ్ అండ్ వైఫ్ టు స్పెండ్ ద నైట్. అంటే బెడ్రూమ్ కింద వాడుకునేది సౌత్ వెస్ట్ అవ్వాలి. బట్ సైంటిఫిక్ రీజన్ చాలా బాగా చెప్పారు, అంటే స్టెబిలిటీ కోసము అని చెప్పేసి. అలా ఎలాగే ఏ రంగులు వాడితే బెడ్రూమ్ లో ప్లెజెంట్ కలర్స్ ఉండాలండి. అక్కడ ఉండేటప్పుడు మైండ్ చాలా కామ్ అయ్యి ప్లెజెంట్ గా ఉండాలి. అందుకు సాఫ్ట్ కలర్స్ ఉండాలి. లావెండర్ పెట్టుకోవచ్చు, పింక్ పెట్టుకోవచ్చు, ఆఫ్ వైట్ కూడా ఓకే. ప్లెజెంట్ కలర్స్, లైట్ కలర్స్ ఉండాలి. అగ్రెసివ్ గా ఉండే కలర్స్, డార్క్ కలర్స్ పెట్టకూడదు.
అలాగే బెడ్రూమ్ లో అద్దాలు ఉంటే లేవగానే మన మొహం చూడకూడదు అలా అంటూ ఉంటారు, ఎంతవరకు నిజము? అలా కాదు, బెడ్ రిఫ్లెక్ట్ చేస్తున్న పొజిషన్ లో మిర్రర్ ఉండకూడదు. ఓకే. ఒకవేళ తప్పలేదు పెట్టేసుకున్నాం, ఇప్పుడు దాన్ని ఎక్కడా మూవ్ చేయలేము అంటే అట్లీస్ట్ అది నైట్ టైం కవర్ అయ్యేలాగా ఒక కర్టన్ పెట్టుకోవడం ఏదైనా చేయాలి. బెడ్ రిఫ్లెక్ట్ చేసే పొజిషన్ లో మిర్రర్ ఇస్ నాట్ అడ్వైజబుల్. ఓకే. సో బెడ్ లో కనిపించకూడదు మనం ఎట్టు చూసిన. బెడ్ కి ఆపోజిట్ లో పెట్టకూడదు. ఓకే. బెడ్ మీద మీరు పడుకొని ఉండగా మీకు మిర్రర్ దాని ఆపోజిట్ లో అలా ఉండకూడదు, కనపడకూడదు. ఇప్పుడు ఇంట్లో సరిగ్గా క్లటర్డ్ గా ఉందనుకోండి, అన్ని వస్తువులు అలాగా, దాని వల్ల ఏమైనా ప్రభావం ఉంటుందా? క్లటర్ అసలు ఎక్కడా మంచిది కాదు. ఏ ప్లేస్ లోనైనా క్లటర్ ఉంది అంటే మీకు అసలు వెల్త్ ఇన్ఫ్లో తగ్గిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. క్లటర్ మీరు చూస్తేనే మీకు మనసుకే చిరాకు వస్తుంది కదా, మరి ఆ ఎనర్జీతో మీరు ఏ పని చేసినా అది సరిగా. కానీ కొంతమంది చిరాకు లేకుండానే అలాగే ఉండిపోతారు ఆ క్లటర్ లో, వాళ్ళ కానీ మనస్తత్వం. వాళ్ళకి ఆ క్లటర్ అంతా తీసేక చూడండి, వాళ్ళ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇప్పుడు నాకు పట్టదు, ఇది ఇలాగున్నా చేసుకుంటానంటే దాన్ని క్లీన్ చేసుకుంది గోపిక లేక. బట్ హవెవర్ వాళ్ళకి లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవంతా హై మ్యాగ్నిట్యూడ్ లో కనబడట్లేదంటే అదే చెప్పాను నేను. ఇప్పుడు కారు రోడ్డు ఎగ్జాంపుల్ ఇచ్చింది అందుకే. సో వాళ్ళ జాతకం చాలా బాగుంది, అన్ని గ్రహాలు బాగా ఉన్నాయి కనుక క్లటర్ వాస్తు పెద్దగా వెళ్ళిపోతున్నారు, అది విషయం. ఇప్పుడు జనరల్గా వాళ్ళ అన్యోన్యం పెరగడానికి చిన్న చిన్న టిప్స్ ఏముంటాయి మామూలుగా వాస్తు కరెక్షన్స్ కి? బెడ్రూమ్ లో మంచి వీనస్ రిలేటెడ్ అవన్నీ పెట్టుకోవాలి, మంచి ఫ్లవర్స్, వాళ్ళ ఫ్యామిలీ పిక్చర్స్. బెడ్రూమ్ లోని సింగిల్ గా ఉండే పిక్చర్స్ అవి పెట్టడం ఇస్ నాట్ అడ్వైజబుల్. అలాగే ఈ బర్డ్స్ వి యానిమల్స్ వి పెట్టుకుంటారు కదా, వైల్డ్ యానిమల్స్ వి పెట్టకూడదు. అలాగే సింగిల్ పెట్టకూడదు, ఒక రామచిలక ఒక నెమలి అలా పెట్టకూడదు. కపుల్ జంట పెట్టాలి. అలా జంటగా ఉండే పక్షులు గాని ఇలా సాఫ్ట్ గా ఉండేవి ఏమైనా పెట్టాయి. వైల్డ్ యానిమల్స్ ని వాటిని అవి పెట్టకూడదు. సింగిల్ గా ఉండే ఫోటోగ్రాఫ్స్ అవి అంత అడ్వైజబుల్ కాదు. వాళ్ళు కలిసి ఉన్నవి ఫ్యామిలీ ఫొటోస్ అలాంటివి పెట్టుకోవచ్చు. పువ్వులు అవి కూడా, అండ్ సౌత్ వెస్ట్ లో ఎల్లో కలర్డ్ ఫ్లవర్స్ పెట్టుకోవడం అది కూడా మంచిదే. బెడ్రూమ్ లో లోటస్ తాలూకా ఇమేజ్ చాలా పాజిటివ్ ఎనర్జీ ఇమేజ్. మనకి ఏవేవైతే ఇప్పుడు మీరు దీంట్లో దేవుడి పటాల్లో చూసేవి ఏవే ఉంటాయి, ఒక శంఖం గాని ఒక లోటస్ గాని వీటన్నిటి స్వస్తిక్ గాని వీటన్నిటికీ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు మా మాస్టర్ చెప్పింది ఏంటి, అదే నేను కూడా ఫాలో అయ్యాను. ఏ ఆబ్జెక్ట్ కి నేచర్ లో ఏ వైబ్రేషన్ ఉంటుందో దాని పిక్చర్ కి కూడా అదే వైబ్రేషన్ ఉంటుంది. సో మీరు రియల్ లోటస్ తేలేరు, బట్ ఆ పిక్చర్ పెట్టుకుంటే ఆ వైబ్రేషన్ ఉంటుంది. అలా ప్లెజెంట్ గా ఉండేవి ఏమైనా ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, మంచి పర్ఫ్యూమ్స్ అవి పెట్టుకోవచ్చు. పర్ఫ్యూమ్ అంటే ఆల్కహాల్ కాంబినేషన్ లేనివి, నాన్ ఆల్కహాలిక్ పెట్టుకోవాలి. వాళ్ళు కూడా వాడొచ్చు. ఇప్పుడు అది అత్తర్ అంటారు, అది రోజ్ ది, అలాంటి జాస్మిన్, ఇవన్నీ శాండల్ వుడ్, ఇవన్నీ ఈ వాసనలన్నీ కూడా మంచివే. ఇంకా డిస్టార్టెడ్ ఎనర్జీ స్ట్రక్చర్స్ మన కంటికి కనబడను ఫామ్ అవుతాయి, వాటికి మీరు సాంబ్రాణి ఇంటంతటికి కూడా నెగటివ్ ఎనర్జీ తీయడానికి సాంబ్రాణి ధూపం వేయచ్చు. అవి కెమికల్స్ లేని సాంబ్రాణి అవ్వాలి. అండ్ కొంతమంది దేవుడి పటాలు అసలు పెట్టుకోకూడదు బెడ్రూమ్ లో అని అంటారు, ఎంతవరకు నిజమే? పెట్టుకోకూడదు అంటే అది మన్ని అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. పెట్టుకోకూడదు అంటే దట్ ఈస్ నాట్ అ ప్లేస్ ఫర్ వర్షిప్. వర్షిప్ ఎక్కడ చేస్తాం, నార్త్ ఈస్ట్ లో చేస్తాం, దానికి ఒక పూజా మందిరం కేటాయించాం. ఇక్కడ పెట్టుకోవాలంటే రాధాకృష్ణ పటం పెట్టుకోవచ్చు. ఇట్ ఇస్ జస్ట్ టు ఇంక్రీజ్ యువర్ లవ్. ఆ లవింగ్ బాండ్ పెరగడానికి కోసం మీరు ఏం పెట్టుకుంటే మీకు బాగుంటుందో మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. మీరు పెట్టుకోకపోయినా దేవుడు అక్కడ లేడా అంటే ఉన్నాడు, బట్ దట్స్ నాట్ ద ప్లేస్ ఫర్ వర్షిప్ కనుక అవాయిడ్ చేయమంటారు. మనకి మైండ్ లో మనకి ఏం థాట్స్ వస్తాయి, దేవుడి బొమ్మ చూసిన తర్వాత సంబడి ఈజ్ అ హార్డ్ వెరీ గ్రేట్ డివోటీ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర స్వామి పటం చూసిన తర్వాత ఎంతసేపు కాసేపు గోవిందా గోవిందా అనాలి అనిపిస్తుంది. సో హీ ఆర్ షీ విల్ నాట్ స్పెండ్ టైమ్ విత్ ది స్పౌస్, ఫోకస్ అంతా అటు వెళ్ళిపోతుంది. అప్పుడు వీళ్ళ మధ్యన బాండ్ ఎలా బిల్డ్ అవుతుంది, వాళ్ళ ఏకాంతాన్ని వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తారు. అది అండ్ ఇంట్లో మొక్కలు పెంచడం వల్ల దాని వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది? ఈ మధ్య చాలా వస్తున్నాయి, ఈ మొక్క పెంచితే నెగటివ్ వస్తుందని, అలా ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు మొక్క సైంటిఫిక్ గా చూస్తే మొక్క ఏం చేస్తుంది, ఫోటోసింథసైజ్ చేస్తుంది, ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, నైట్ టైం అది కూడా రెస్పైర్ చేస్తుంది. కానీ కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, క్రాసిలేసియన్ యాసిడ్ మెటబాలిజం అని క్యాంప్ ప్లాంట్స్ ఉంటాయి, స్నేక్ ప్లాంట్ ఒకటి, అది మీరు ఎప్పుడైనా పెట్టుకోండి ఆక్సిజనే వస్తుంది, అలా పెట్టుకోవచ్చు. సో కొన్ని ప్లాంట్స్ పెట్టుకోవడం మంచిదే, కానీ ఏవైనా మొక్కలు తీసుకొచ్చి ఆ రూమ్ లో పెట్టేస్తే అగైన్
ఇప్పుడు మాస్కిటోస్ కూడా ప్లాంట్ జ్యూసెస్ మీద, మేల్ మాస్కిటోస్ ప్లాంట్ జ్యూసెస్ మీద ఫీడ్ అవుతాయి. మేల్ మాస్కిటోస్ వచ్చాక ఇంకా ఫీమేల్ మాస్కిటోస్ హ్యూమన్ బ్లడ్ మీద. కాబట్టి ప్లాంట్స్ పెంచుకున్నప్పుడు పెంచుకోవడం ఇస్ గుడ్, కానీ మీరు ఆక్సిజన్ నైట్ టైం కూడా ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. ప్లీజింగ్ ఎన్వైరన్మెంట్ ఉండాలి, మాస్కిటోస్కి వాటికి తావు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. వాళ్ళ దంపతుల ఫొటోస్ అన్ని ఎలా పెట్టుకోవాలి అంటే దాని వల్ల ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయా? అదే, వాళ్ళు ఒంటరిగా ఉండేవి పెట్టకూడదు. వాళ్ళు కలిసి ఉన్న ఫొటోస్, హ్యాపీగా స్పెండ్ చేసిన మూమెంట్స్ క్యాప్చర్ చేసుకున్న ఫొటోస్ అవన్నీ పెట్టుకోవచ్చు. ఆల్సో బెడ్రూమ్ లో కూడా ఎక్కడైనా ఒక పిరమిడ్ పెట్టుకుంటే ఎనర్జీని, ఏదైనా డిస్టార్టెడ్ ఎనర్జీ ఉంటే అది డిస్ట్రాయ్ చేస్తుంది. పిరమిడ్ ఇస్ ఆల్వేస్ గుడ్ టు నెగేట్ ఎనీ నెగటివ్ ఎనర్జీ. అండ్ బెడ్ పొజిషన్ ఎలా ఉండాలి? బెడ్ పొజిషన్ మాస్టర్ బెడ్రూమ్ లోనే కాదు, ఎప్పుడైనా పడుకునేటప్పుడు ఈస్ట్ వైపు కానీ సౌత్ వైపు కానీ తలపెట్టుకొని పడుకోవాలి, అలా ఉండాలి. అండ్ ఒకవైపే దిగేలా ఉండకూడదు, అంటే స్పేషియస్ గా కనబడడం కోసం బెడ్ని పట్టుకెళ్ళి ఒక గోడకు తోసేస్తారు. రెండు వైపులా దిగే స్కోప్ ఉండేలాగా పెట్టుకోవాలి బెడ్రూమ్. అలా ప్రొవిజన్ లేనప్పుడు అంటే స్పేస్ లేకపోతే మరి ఎలాగో వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్. అంటే కొంచెం గ్యాప్ వదిలినా చాలా దిగే అంత ఉండాలి, అట్లీస్ట్ అటుపక్క కూడా దిగేలా ఉండాలి. మీరు కన్ఫైన్ చేసేయకూడదు దేన్ని, ఎనర్జీ కన్ఫైన్ ఒక యానిమల్ ని ఎలా కన్ఫైన్ చేస్తే అది కన్స్ట్రిక్ట్ అవుతుంది, అలాగే. ఇప్పుడు వాళ్ళ దాంపత్య కాన్ఫ్లిక్ట్స్ అని ఏమన్నా వస్తున్నా కూడా ఓన్లీ వాస్తు ప్రకారం పరిహారాలకే సరిపోతుందా, లేకపోతే మళ్ళీ ఆస్ట్రాలజికల్ గా చూపించుకోవాలా? అది ఆస్ట్రాలజికల్ గా ఖచ్చితంగా అనాలిసిస్ చేయాలండి. వాళ్ళ జాతకంలో కనుక విడాకులు ఉన్నాయి అంటే వాళ్ళు వాస్తు మార్చేసుకుంటే ఆ విడాకులు ఆగిపోవు. ఆ విడాకులు తాలూకా ఏమంటే, ఇప్పుడు మ్యారేజ్ ప్రామిస్ ఉంటేనే మ్యారేజ్ అవుతుంది అన్నట్టు, విడాకులు కనుక జాతకంలో ఉంటే మీరు ఏం చేసినా సరే విడాకుల్ని మీరు ఆపలేరు, అది అవుతుంది. ఒకవేళ ఇంకో పెళ్ళి ఉంటే ఉంటుందేమో కానీ దీన్ని మాత్రం మీరు వాస్తు మార్చేసుకొని చేయలేరు. నేను వాస్తు నేర్చుకుంటున్న బిగినింగ్లో, ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నప్పుడు మా మాస్టర్ని కొంచెం ఇలాంటి క్వశ్చన్స్ అడిగేదాన్ని. ఆయన అప్పుడు నాకు చెప్పారు, శ్రీరాముడికి తెలిసినంత వాస్తు ఎవరికీ తెలీదు, ఆయన వాస్తు మార్చేసుకుంటే రావణాసుడు తీసుకొచ్చి సీతను అప్పగించలే, హీ హ్యాడ్ టు ఫైట్ ఫర్ ఇట్. సో వాస్తు మార్చేసుకొని అన్ని జాతకం అంతా మార్చేసుకోవడం ఇస్ నాట్ పాసిబుల్. బట్ వాస్తు ఎందుకు అంటే మైండ్ థాట్ఫుల్ గా రన్ అవ్వడానికి, ఎనర్జీ హార్మనైజ్ చేయడానికి, టు ద మాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్ ఇంట్లోకి వస్తున్న ఎనర్జీని హార్మనైజ్ చేయాలి. ఇప్పుడు సగం వరకు అసలు పోయింది, మనం ఫాలో అవ్వలేకపోతున్నాం. అట్లీస్ట్ ఏమాత్రం చేయకపోతే జీరో కాస్ట్ రెమెడీస్ కూడా ఉంటాయి. మామూలుగా ఏమనుకుంటారు, వాస్తు అనగానే అక్కడ పగలగొట్టు, ఇక్కడ విరగొట్టు, ఇక్కడ తవ్వు, అది కట్టు, ఇది కట్టు అంట. అలా కాదు, పీపుల్ డోంట్ నో. జీరో కాస్ట్ రెమెడీస్ ఉంటాయి. మీకు వెల్త్ రావటం లేదు, నేను నార్త్ సైడ్ వాటర్ ఎలిమెంట్ పెట్టాలి, మీ దగ్గర ఒక తాబేలు బొమ్మ కొనుక్కుంది కూడా డబ్బులు లేవు, ఓకే నో ప్రాబ్లం. ఒక పేపర్ తీసుకొని బ్లూ పెన్ తోని వాటర్ వేసేయండి, వేవ్స్ వేసి అంటించండి, చాలు, ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్. పని చేస్తుందండి డెఫినెట్లీ. నార్త్ కార్నర్ కండి, నార్త్ సైడ్, ఇంకా నార్త్ కార్నర్ రాదు. కార్నర్స్ మీకు నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్, నార్త్. జీరో నార్త్ లో పెట్టండి. మీరు తిరుపతి చూడండి, జీరో నార్త్ కి మీకు కోనేరు ఉంటుంది. తాజ్మహల్ చూడండి, జీరో నార్త్ కి యమునా ఉంటుంది. నార్త్ కి ఎగ్జాక్ట్లీ వాటర్ ఎలిమెంట్ పెడితే వెల్త్ ఇన్ఫ్లో పెరుగుతుంది. సపోజ్ ఇప్పుడు నార్త్ గోడ ఎక్కువ ఉంది అనుకోండి, అట్లీస్ట్ చిన్న పోర్షన్ ఎంతో ఎంత మాగ్నిట్యూడ్ లో చేస్తే అంత వస్తుంది. సో కంప్లీట్ బ్లూ వేసేసుకోవచ్చు. పెయింట్లు వేసుకునేటప్పుడు అందుకే కన్సల్ట్ చేయాలి. కన్సల్ట్ చేసి నార్త్ సైడ్ మేము వాల్ కి ఏ కలర్ వేసుకోవాలి, ఇంటంతటికి ఒకటే వేసుకుంటాం అంటే ఆఫ్ వైట్ వేసేసుకోవడమే బెస్ట్. అది లేదు మేము ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క వాల్ కి ఒక కలర్ వేసుకోగలము అంటే ఫైన్, మీరు నార్త్ అంతా బ్లూ పెట్టండి. బ్లూ వేయలేదు సరే, ఆల్రెడీ వేసుకున్నాం, ఇప్పుడు మేము అక్కడ ఏమైనా చేయొచ్చా అంటే బ్లూ కర్టన్ పెట్టుకోండి, దట్ ఈస్ ఆల్సో ఓకే. కర్టన్స్ కలర్స్ మార్చుకోవచ్చు, చాలా ఉన్నాయి. ఆ కలర్ పువ్వులు పెట్టుకోవచ్చు, ఆ కలర్ పేపర్స్ అంటించుకోవచ్చు. కలర్ తోని చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు రెంట్ కి ఉంటున్న వాళ్ళకి, ఓనర్ కి, రెంట్ కి వాళ్ళకి ఎలా ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్? ఓనర్ కి ఉంటుంది, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఉంటుంది. సపోజ్ ఓనర్ హోల్డ్ సమ్ 4-5 హౌసెస్, సో అన్ని ఇన్ఫ్లుయెన్స్ తనకి కూడా ఉంటుంది కొంత. ఆయన ఉండే ఇంటిది ఎక్కువ ఉంటుంది. అండ్ రెంట్ కడితే కంపల్సరీ రెంట్ కట్టినా వస్తుందండి. మీరు ఒక ఇంటికి రెంట్ కడుతున్నారు కానీ మీరు అక్కడ ఇప్పుడు ఉండట్లేదు కానీ రెంట్ కడుతున్నారు, టెంపరీలీ మీరు ఎక్కడ ఉన్నారు, అప్పుడు కూడా ఉంటుంది. అప్పుడు కూడా ఉంటుంది. వేర్ వి ఆర్ స్టేయింగ్ అనేది కంప్లీట్ ఇన్ఫ్లుయెన్స్. మీరు ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు, రాత్రి ఎక్కడ ఉంటున్నారు, 8-9 అవర్స్ మీరు ఏ డిస్టర్బెన్స్ లేకుండా పడుకుంటున్న టైం ఏది ఉందో ఆ ఇంటి నుంచి ఎనర్జీస్ మీకు ఎక్కువ వస్తాయి.
సో ఈ బ్యాడ్ ఎనర్జీ అనేది జనరల్ గా ఎలాంటి డైరెక్షన్స్ లో ఫ్లో అవుతూ ఉంటుంది ఏమన్నా అవి మీరు బేసిక్ వాస్తు మండల చూసారంటే అందులో మీకు డీటీస్ ఉంటాయి. ఇప్పుడు ఇలా అంటే 1 or 2 సెంటెన్సెస్ లో చెప్పబడదు. ఓకే మీకు అందులోని నెగటివ్ ఎనర్జీకి కొన్ని రాక్షసుల పేర్లు, పాజిటివ్ ఎనర్జీ కొన్ని అచ్చా, డీటీస్ అలా okay. ఉంటాయి. సో దేర్ ఇస్ అ కాన్స్టెంట్ ఫైట్ బిట్వీన్ దిస్ పాజిటివ్ అండ్ నెగటివ్ ఎనర్జీస్. ఓకే ఎక్కడ ఎవరు విన్ అయితే దాని దాని magnitude ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇందాక అందుకు మీరు ఒకటి చెప్తున్నారు, positivity పడుకున్నప్పుడు పెంచుతూ ఎక్కువ వస్తుందని, అదేంటిది కాన్సెప్ట్? అంటే మీరు ఆ టైంలో యూఆర్ నాట్ రెసిస్టింగ్ ఎనీథింగ్. మీ మీదకి వచ్చిన దేన్ని కూడా మీరు ఇంక ఏ యాక్టివిటీ చేయకుండా మీరు రెసిస్ట్ చేయట్లే. ఓకే యూఆర్ ఓపెన్ టు ఎనీథింగ్. ఓకే ఆ టైంలోనే వచ్చి సెటిల్ అవుతాయి. ఆ ఎనర్జీ అంతా మిమ్మల్ని పడుతుంది. ఓకే అందుకే పొద్దున్న లేచిన తర్వాత కూడా ఆ పక్కని దులపకుండా అలా వెళ్ళిపోవడం ఇట్స్ నాట్ కరెక్ట్. మనకి మడత పెట్టాలి, అన్ని దులిపి గెట్ ఇట్ బికాస్ అంతా క్లెన్స్ అవుతోంది. పొద్దున్న లేచాక మీరు ఫ్రెష్ గా ఎలా ఫీల్ అవుతున్నారు? బికాస్ ఆఫ్ దిస్. సో అది దులపాలి, మార్చాలి. ఒక కొత్త బెడ్షీట్ వేసిన తర్వాత ఆ రోజు మీకు ఎలా చాలా అనిపిస్తుంది? నీట్ గా కనిపిస్తుంది. అదే మళ్ళీ 3-4 డేస్ అయిన తర్వాత మీకు రిలాక్స్ అవ్వలేరు మీరు, బికాస్ ఇట్ హాస్ ఆల్రెడీ టేకెన్ లాట్ ఆఫ్ నెగటివిటీ. దాన్ని ఇంకా వాష్ చేయాలి. అది సో చివరిగా ఈ సుఖమైన దాంపత్య జీవితానికి బేసిక్ నార్మల్ వాస్తు రూల్స్ కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? బ్రహ్మస్థానం నుంచి ఎనర్జీ మాస్టర్ బెడ్రూమ్ కి వచ్చేలా ద్వారం పెట్టుకోవాలి. సౌత్ వెస్ట్ లోనే పెట్టుకుందికి ప్రయత్నించాలి. ప్లెజెంట్ కలర్స్ ఉండాలి. వాళ్ళ మధ్య కూడా అండర్స్టాండింగ్ పెంచుకుంది. వాళ్ళు కొంత టైం స్పెండ్ చేసి ఒకళ్ళొకళ్ళకి వాళ్ళ సైకలాజికల్ డెవలప్మెంట్ కి హెల్ప్ చేసుకోవాలి. వాళ్ళ టైం స్పెండ్ చేయాలి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లో టైం అంతా వెళ్ళిపోతే మోస్ట్లీ హస్బెండ్ అండ్ వైఫ్ అసలు టైం టుగెదర్ స్పెండ్ చేయరు. సో ఈ సౌత్ వెస్ట్ రూమ్ లో ఎప్పుడైతే వాళ్ళు టైం స్పెండ్ చేస్తారో కొంత టైం వాళ్ళు ఎక్స్క్లూజివ్లీ వాళ్ళకి కేటాయించుకొని మాట్లాడుకొని యూ హ్యాపీ ఆర్ నాట్ అన్నది ఒకళ్ళొకళ్ళని అడిగి ఏం చేయాలో చేయాలి. అండ్ కలర్స్ ప్లెజెంట్గా ఉండాలి. ఇలా సింగిల్గా ఉండే బర్డ్స్ కానీ అలాంటివి పెట్టుకోండి. ఫ్లవర్స్తో వాటితో అందంగా చేసుకొని లైట్స్ అవి కూడా ఎక్కువ ఓవర్ గాడీగా ఉండకుండా ప్లెజెంట్ కలర్స్ పెట్టుకోవచ్చు. ఓకేనండి లలిత గారు, టెక్నికల్ గా బాగా చెప్పారు. ఐ మీన్ ఇన్నాళ్ళు జస్ట్ వాస్తు ప్లేస్మెంట్స్ డైరెక్షన్స్ చెప్పారు కానీ బట్ ఆ ఎనర్జీ ఫ్లో అన్నది దానికి ఈ కొంచెం సమయంలోనే చాలా బాగా టెక్నికల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.